అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. విమర్శిస్తున్నారని, విఫలమయ్యామని ప్రయత్నం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలను చూసి ఉండేవాళ్ళం కాదేమో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 7, 2024, బుధవారం. తిథి ద్వాదశి, మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి త్రయోదశి. ఈరోజు బుధ ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6 గంటల 6 నిమిషాల నుండి 8 గంటల 36 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వాషాఢ, తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల వరకు. తదుపరి ఉత్తరాషాఢ. యోగము వజ్రము, రాత్రి 2 గంటల 53 నిమిషాల వరకు. తదుపరి సిద్ధి. కరణం తైతుల, మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి గరిజ, రాత్రి 12 గంటల 43 నిమిషాల వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6 గంటల 37 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు. చంద్రోదయం తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషాలకు. చంద్రాస్తమయం మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి 1 గంట 48 నిమిషాల వరకు. యమగండం ఉదయం 8 గంటల 3 నిమిషాల నుండి 9 గంటల 29 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 55 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 59 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు. వర్జము మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుండి 4 గంటల 48 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 12 గంటల 11 నిమిషాల నుండి 1 గంట 40 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 57 నిమిషాల నుండి 5 గంటల 47 నిమిషాల వరకు. ఫిబ్రవరి 7, బుధవారం. ఈ రోజు ఉన్న తిథి కృష్ణపక్ష ద్వాదశి, మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల వరకు ఉంది. తదుపరి త్రయోదశి. ద్వాదశి పక్ష చిత్ర తిథి కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించము. ఒకవేళ గనుక తప్పక వినియోగించవలసి వస్తే పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు వినియోగించుకోవచ్చు. తదుపరి వచ్చే కృష్ణపక్ష త్రయోదశి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు సూర్యోదయం నుండి తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల వరకు ఉన్న పూర్వాషాఢ నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. ఒకవేళ ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. తిల ఏకాదశి పారణ సమయం ఉదయం 6 గంటల 37 నిమిషాల నుండి 8 గంటల 55 నిమిషాల వరకు. చంద్రుడు ఈరోజు ధనస్సు రాశిలోనూ, సూర్యుడు మకర రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈరోజు దుర్ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: 1992 సంవత్సరంలో
ఐఎన్ఎస్ షల్కి జలంతర్గామి భారత నౌకాదళంలో చేరిన రోజు. ప్రసిద్ధ రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 7 బుధవారం. దిన ఫలాలు ఒక్క మాటలో. మేషరాశి చేపట్టిన పనుల్లో జయం ఉంటుంది. వృషభ రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈ రోజు కనిపిస్తుంది. మిథున రాశి ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి తీపి కబురు వింటారు. సింహరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి అవసరానికి కావలసిన సహాయం లభిస్తుంది. తులా రాశి అభివృద్ధి ఉంటుంది. వృశ్చిక రాశి మిమ్మల్ని బాధపెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటమే మంచిది. ధనస్సు రాశి మోసపోయే సూచనలున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి సుఖమైన జీవనం ఉంటుంది. మీన రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.